36 తులాల బంగారు నగలు ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి దొరికాయి. వాటి విలువ దాదాపు 45 లక్షల రూపాయలు. చెన్నై ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల పద్మ ఎప్పట్లాగే డ్యూటీకి వెళ్ళింది. అమ్మన్ కోయిల్ వీధిలో ప్లాస్టిక్ బ్యాగ్ ను చూసింది. అయితే అక్కడ యజమాని లేరు. ఈ బ్యాగ్ ఎవరిదై ఉంటుందని వెతికి చూడగా ఎవరూ కనిపించలేదు. దీంతో ఎవరైనా పొరపాటును వదిలేశారేమో అనుకున్న ఆమె అందులో ఏముందో చూడాలనుకుంది. వెంటనే వెళ్లి బ్యాగ్ను తెరిచి చూసింది. అందులో ఏ చెత్తో ఉంటుందని ఆమె అనుకున్నా అందులో బంగారం కనిపించింది. చైన్లు, కమ్మలు, గాజులు ధగధగా మెరవడం చూసి ఆమె షాక్ అయింది. ఆ బ్యాగ్ లో నగలను చూడగానే తనకు ఒక్కటే అనిపించిందని ఆ తర్వాత పద్మ చెప్పుకొచ్చింది. అదేంటంటే ఆ నగలను పోగొట్టుకున్న కుటుంబం ఎంతగా కుమిలిపోతోందో కదా అనిపించిందట. ఆ బాధను వారు తట్టుకోలేరని భావించిన పద్మ వెంటనే పోలీసులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని పద్మ ఎంతో వినమ్రంగా పోలీసులతో తెలిపింది. వెంటనే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ను తన వెంట తీసుకెళ్లి పై అధికారులకు సమాచారం అందించింది. వారంతా కలిసి కాసేపు అక్కడ వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో ఆ తర్వాత ఆ నగలను తీసుకుని పాండిబజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేసిన పోలీసులు నగలను పోగొట్టుకున్న రమేష్ అనే వ్యక్తిని గుర్తించారు. రమేష్ తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో పొరపాటున ఆ బ్యాగును తోపుడు బండిపై వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. సరైన పత్రాలను పరిశీలించిన తర్వాత పోలీసులు దాదాపు 45 లక్షల రూపాయలు విలువ చేసే ఆ 45 సవర్ల బంగారాన్ని రమేష్ కు అప్పగించారు. పద్మ నిజాయితీ వార్త వైరల్ కావడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ పద్మను సచివాలయానికి ఆహ్వానించి ఆమెను శాలువాతో సత్కరించారు. ఆమె నిజాయితీకి గుర్తింపుగా ప్రభుత్వం తరపున ₹1,00,000 నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందజేశారు. పద్మ భర్త సుబ్రమణి కూడా గతంలో ఓ ఆటోలో దొరికిన 1.5 లక్షల రూపాయలను బాధితులకు అందచేసి తన నిజాయితీ చాటుకున్నారు. ఆ కుటుంబం పేదరికంలో ఉన్న వారి సంస్కారం మాత్రం కోట్లాది రూపాయల కంటే గొప్పదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.